హాయ్ అండి. ఈ క్లాత్లో నేను చుడిదార్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత నాకు ఈ క్లాత్ అనేది కొంచెమే మిగిలింది. దీంట్లో నాకు 2 పఫ్ హ్యాండ్స్ అనేవి రావాలి. దానికోసం క్లాత్ నేను చాలా రకాలుగా ఫోల్డ్ చేసి చూసాను, కానీ నాకు పఫ్ హ్యాండ్స్కి క్లాత్ ఎక్కడ సరిపోలేదు. ఇక్కడ మిడిల్లో లైన్ వచ్చింది కదా, అక్కడ నాకు ఇంకో హ్యాండ్ అనేది వస్తుంది. హ్యాండ్ దగ్గర ఆ లైన్ రావడం వల్ల నాకు అస్సలు అర్థం కాలేదు హ్యాండ్స్ అనేవి ఎలా కట్ చేసుకోవాలో. తర్వాత ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, అక్కడ నేను ఒక హ్యాండ్ పెట్టి దానికి రివర్స్లో ఇంకొక హ్యాండ్ని పెట్టి చూద్దామని అనిపించింది. ఆ తర్వాత ఇలాగా ఒక హ్యాండ్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంకో హ్యాండ్ ఇలా పెట్టి చూసాను. ఇక్కడ వచ్చిన లైన్ నాకు స్టిచ్చింగ్లో పోతుంది కదా, అది అంతగా తెలియదు కాబట్టి నేను ఇట్లా హ్యాండ్స్ని పెట్టుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. మీకు కూడా ఎప్పుడైనా ఇలా క్లాత్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్స్ అనేవి ఇలా అడ్జస్ట్ చేసి చూడండి, క్లాత్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. దీనికోసం నేను చాలా టైం అయితే తీసుకున్నాను. చాలా రకాలుగా క్లాత్ని ఫోల్డ్ చేసి చూసాను. ఆ తర్వాత నాకు ఈ ఐడియా అయితే వచ్చింది. ఈ హ్యాండ్స్కి బార్డర్ని నేను తర్వాత అటాచ్ చేసుకున్నాను. క్లాత్ అనేది హ్యాండ్స్కి అడ్జస్ట్ అయ్యేలా లేదని జాయింట్స్ కూడా వేసుకుందామని అనుకున్నాను, కానీ కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తే క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా కటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.